రాజకీయాల్లోకి వస్తే దిమ్మ తిరిగిపోయే ఆధారం వస్తుంది అనుకుంటారు. ఒకప్పుడు పోలీసులను చూసి సామాన్యులు భయపడ్డారు. ఇప్పుడు రాజకీయ నేతలను చూసి పోలీసులు భయపడుతున్నారు. రౌడీలు గూండాలు చేరి రాజకీయాన్ని రణరంగంగా మారుస్తున్నారు. సామాన్యులు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఎలాంటి పరిస్థితులలో ప్రజలకు సేవ చేయాలనుకునే విద్యార్థులు, మేధావులు ఏ ధైర్యంతో రాజకీయాల్లోకి అడుగు పెడతారు? ఈ దేశానికి ఎవరు ముందుకు నడిపిస్తారు? ఈ జీవితం ప్రజాసేవకే అంకితం అని బిడ్డలను కూడా సైతం కనకుండా ప్రజాసేవకే అంకితమైన కుచ్చలపల్లి సుందరయ్య కట్టు బట్టలు తప్ప కార్లు, బంగళాలు ఆశించని భావికళ గోపాలకృష్ణ ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన సొంత ఇల్లు కూడా ఆశించని గురజాల నంద కావాలి. శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం ఆజాద్, ప్రకాశం పంతులు వీళ్లు కావాలి. సామాన్యంగా యువతరం దారి తప్పింది అంటారు. నిజానికి దారి తప్పింది రాజకీయం, కానీ యువతరం దారిలోకి తీసుకురావడానికే ఈ మా ప్రయత్నం.